హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము రేపటి నుంచి మనకి 10th నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా, డిప్లొమా మిడ్ 2 ఎగ్జామ్స్. ఈ డిప్లొమా మిడ్ 2 ఎగ్జామ్స్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఏదైతే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందో ఎస్సీ 202 సబ్జెక్ట్, ఆ ఎస్సీ 202 సబ్జెక్టులో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 20/20 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి మార్క్స్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే, అలాంటి మోడల్ మీరు ఒక్క ప్రాబ్లం తీసుకున్నా సరే ఆ ఒక్క ప్రాబ్లం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎలా చేయాలి ఏంది అనేది మీరు బాగా అర్థం చేసుకుంటూ దాన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఇచ్చినా, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇచ్చినా చెప్పరే అదే మోడల్లో ఏ క్వశ్చన్లో మనకి జస్ట్ మనకి మారుస్తుంటాడు. సైన్ బదులు కాసు, కాసు బదులు సైన్, లేకపోతే లాగ్ బదులు ఈ పవర్ ఎక్స్, ఇలాంటివి మారుస్తుంటాడు. ట్యాన్, కాట్ అని చెప్పి వాడి ఇష్టం ఏమైనా మార్చుకోనివ్వండి. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలంటే, ఆన్సర్ చేయాలి అనుకుంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా మెథడ్ నేర్చుకుని ఉండాలి. మరి ఆ మెథడ్స్ ఏం నేర్చుకుని ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్లో గెట్ ఆన్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్కి 7 మార్క్స్ తెచ్చుకోవడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళ కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు 20/20 తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నా వీడియో చూస్తే మాత్రం మీకు మార్క్స్ అనేవి 20 వచ్చే అవకాశం ఉండదు. ఓకే, నేను పూర్ స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు మినిమం ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 10-15 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 20/20 వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్పే మెథడ్స్ మీరు ఫాలో అయితే చాలు, అంతకుమించి మీకు ఏం అవసరం లేదు. మరి ఇప్పుడు నేను ఈ మెథడ్స్ చెప్పాలంటే మీకు సిలబస్ ప్రకారమే చెప్తానండి. సో నేను ఏం చెప్పినా, ఏ వీడియో చెప్పినా కూడా సిలబస్లో ఉన్న టాపిక్సే చదువుకోమని చెప్తాను. సో మీరు ఏది సబ్జెక్ట్ ఏ ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, మ్యాథమెటిక్స్ ఎనీ బ్రాంచ్, ఇప్పుడు నేను సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటాను, సివిల్ ఇంజనీరింగ్లో అయినా మ్యాథమెటిక్స్ అదే ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అయినా అదే ఉంటుంది, కామన్ సబ్జెక్టు. సో కామన్ సబ్జెక్టు సిలబస్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ పనికొస్తుందనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించి, అంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సిఎస్ 205 ఆ సబ్జెక్టు సిలబస్ కూడా నేను చెప్పాను. సో మీరు కావాలనుకుంటే దాని వీడియో కూడా ఉంది. ఇంజనీరింగ్ మనకి ఫిజిక్స్ ఉంది, ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి సంబంధించింది, అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ కెమిస్ట్రీ సిలబస్ కూడా మన దాంట్లో పెట్టాను. సో మీరు దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఇప్పుడు చెప్పుకుంటున్న వీడియోలో ఎస్సీ 202 సిలబస్ చూసుకోవాలి. ఓకే, ఎస్సీ 202లో మిడ్ 2 సిలబస్ వచ్చి మనకి 3rd and 4th చాప్టర్స్. మరి 3rd and 4th చాప్టర్స్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఏంది అనేది నేను ఇప్పుడు క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో స్కిప్ చేయకుండా మీరు అయితే చివరి వరకు చూసుకుంటే మీరు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. ఓకే, మనకి 3rd చాప్టర్లో ఫంక్షన్స్ అండ్ లిమిట్స్ ఉన్నాయి, అండ్ 4th చాప్టర్లో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ 2 భాగాలుగా చేసి ఇచ్చారు. సో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ 1, ఫంక్షన్స్ అండ్ లిమిట్స్. మోస్ట్లీ మీకు ఇక్కడ ఫంక్షన్స్ అండ్ లిమిట్స్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, 3rd యూనిట్ నుంచి మీరు 10/10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ 1లో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే డిఫరెన్షియేషన్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కాదు. బట్ నేనైతే ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టాపిక్స్ కూడా ఉంటాయి, నేను ఎక్కడో ఉన్నాయి తీసుకొచ్చి చెప్పానండి, బుక్లో ఉన్నాయి మాత్రమే చూసి చెప్తాను. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సినవి. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేవి చూడండి. ప్రాబ్లమ్స్ స్టేట్ ది ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే 0/0, ఇన్ఫినిటీ ఇలాంటి ఫార్మ్స్ని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు. ఈ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ని మనం సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, ఇక్కడ మనకి వీటికి సంబంధించి ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇక్కడ చూసుకోండి 3.9లో ఇక్కడ మనకి 3.9, 10, 11 వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇవి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. 3.9లో చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 n ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఈ ఫార్ములా తెలవాలి మీకు. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్, దీని వాల్యూ 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 టాన్ ఎక్స్ బై ఎక్స్, దీని వాల్యూ 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ లాగ్ ఏ, దీనికి దీని ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ 1. ఇది తెలవాలండి, మినిమం ఇవి తెలవాలి మీకు. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ 1 మార్క్లో వీటి మీద అడుగుతాడు, వీటి మీద 1 మార్క్స్ ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు. ఇక్కడ సపోజ్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటాడు, వాట్ ఈజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అంటాడు.
లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై ఎక్స్. ఆన్సర్ ఎంత అండి? ఏ. ఎందుకంటే ఏని మనము ఇక్కడ ఏ ఎక్స్ బై ఇక్కడ కింద ఎక్స్ ప్లేస్లో ఏని ఇక్కడ రాసుకొని పైన న్యూమినేటర్లో కూడా ఏ రాసుకుంటే అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ లెక్కలో మనకి sin ax బై ఎక్స్ మిగిలిపోయేది ఎంత? ఏ మిగులుతుంది ఆన్సర్. ఓకే, అట్లనే tan x బై ఎక్స్. ఈ ఫార్ములాస్ మీద మనకు 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇవి చూడండి, వీటి మీద మాత్రం ఇప్పుడు ఇదొకటి, ఈ రెండు ఉన్నాయి చూడండి, ఈ మూడింటి మీద మాత్రం 3 మార్క్స్లో అడుగుతాడు. వీటి నుంచి మనకి ఇది లాంగ్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రెండింటి నుంచి కూడా మనకి 1 మార్కులో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇది 3 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. 3 మార్క్స్లో కొద్దిగా సబ్స్టిట్యూషన్ చేసి అటు ఇటు చేసి చేయాల్సి వస్తుంది. ఇది 3 మార్క్స్లో అడుగుతాడు, దీని మీద ఒక ప్రాబ్లం. అండ్ ఈ మూడింటి నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. థర్డ్ చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ మూడింటి మాడిఫికేషన్స్ మీద మీకు ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది 5 మార్క్స్. అలాగే ఎవాల్యుయేట్ ద లిమిట్స్ ఆఫ్ ది ఫార్మ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f of x by g of x, f of x by gx, g of x, f of x by g of x. సో దీని మీద కూడా మనకి 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏందనేది మీకు నేను ఆల్రెడీ థర్డ్ యూనిట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ తయారు చేశాను. సో దాని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3.10లో కూడా మీకు 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత మనకి మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ లిమిట్స్ ఆఫ్ ది ఫార్మ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎల్ f of x by gl యూజింగ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఇది 1 మార్క్లో అడుగుతాడు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంటే 1 మార్క్లో అడుగుతాడు. ఫ్యాక్టరైజేషన్ అంటే 3 మార్క్స్లో అడుగుతాడు. రేషనలైజేషన్ 3 మార్క్స్లో అడగవచ్చు, 5 మార్క్స్లో అడగవచ్చు. రిడక్షన్ టు స్టాండర్డ్ ఫామ్. సో ఈ రెండు ఉన్నాయి చూడండి, ఈ రెండింటి నుంచి 5 మార్క్స్లో క్వశ్చన్ అడుగుతాడు. నేను ఇప్పుడు చెప్పాను కదా, వీటిలోంచి అయినా అడగవచ్చు లేదా వీటిలోంచి అడగచ్చు. మనకి ఇక్కడ ఏబి రెండు ఉంటాయి కాబట్టి క్వశ్చన్ ఏలో ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఏలో 1 మార్క్స్ అయితే ఎలాగూ మనం అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 3 మార్క్స్కి వచ్చి ఇది అడగవచ్చు, అలాగే దీన్ని కూడా అడుగుతాడు అండ్ దీన్ని కూడా అడుగుతాడు 3 మార్క్స్లో. ఈ రెండింటితో పాటు ఇది ఒకటి 3 మార్క్స్లో అడుగుతాడు. అండ్ ఇది 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. 5 మార్క్స్లో అడగకపోవచ్చు. మోస్ట్లీ ఈ 3 మార్క్స్లోనే అడుగుతాడు, ఎందుకంటే సింప్లిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 3 మార్క్స్లో ఇది 1 మార్క్ క్వశ్చన్. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంటే 1 మార్కే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అడిగేది. అంటే 1, 2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఇలాంటి ఇచ్చి పైన x+1 by x+2 ఇలాంటివి ఇస్తాడు. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. మరి ఫ్యాక్టరైజేషన్ ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. అండ్ రేషనలైజేషన్ రిడక్షన్ టు స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవి అయితే 5 మార్క్స్లో అడుగుతాడండి. ఇవి డ్యామ్ షూర్గా 5 మార్క్స్లో అడుగుతాడు. థర్డ్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. మీరు సబ్స్టిట్యూషన్ చేయాలి, అలాగే మీకు మెలకువలు నేర్చుకోవాలి. దాన్ని ఎట్లా సింప్లిఫై చేయాలి ఏందనేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ న్యూమరేటర్ డినామినేటర్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ కామన్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మనకి ఫైనల్గా అది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కింద అయిపోతుంది. రేషనలైజేషన్ అంటే మనకి 1/√x + a మైనస్ √x - a అని చెప్పి 1/√x + a మైనస్ √x - a ఇలాంటిది ఇచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు సంథింగ్ అని ఇస్తాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను ఎట్లాగో. మరి 4th చాప్టర్ డిటర్మైన్ ది డెరివేటివ్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షన్స్. ఇక్కడ మీకు 4.1 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్. మీకు ఫార్ములాస్ డెరైవ్ చేయాలి. డెరివేటివ్స్ ఆఫ్ sin x, డెరివేటివ్ ఆఫ్ cos x, డెరివేటివ్ ఆఫ్ tan x, cosecant x, తర్వాత cot x, secant x, tan x ఇలాంటివి ఉంటాయి. వాటి మీద మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే f of x లిమిట్ h tends to 0 f of x plus h మైనస్ f of x by h. ఇక్కడ f of x అనేది మీకు ఒక ఫంక్షన్ ఇస్తాడు. sin x cos x tan x అని చెప్పి ఇస్తాడు. మీకు ముందుగా ఈ సైన్ కాస్ టాన్ ఇవి రావాలి అంటే మీకు ఫార్ములాస్ రావాలి. ట్రిగ్నామెట్రిక్లో మీరు ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో sin c plus d, sin c plus d/2 ఇలాంటి వాటికి మనకి ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ట్రిగ్నామెట్రీ ఫస్ట్ సెమిస్టర్లో ట్రిగ్నామెట్రిక్ సిలబస్లో ఏవైతే కంప్లీట్ అయినాయో, ఓకే, అక్కడ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ ఇవి మనకి యూజ్ అవుతాయి. అక్కడ కంప్లీట్ అయిన ఫార్ములాస్ మీరు ఏవైతే నేర్చుకున్నారో ఫస్ట్ సెమిస్టర్లో ఆ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అవి అప్లై చేసేస్తే మనకి ఈ మెథడ్ చాలా ఈజీగా మనకి అర్థమైపోతుంది. మీరు ముందు ఆ ఫార్ములాస్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో sin c plus d మైనస్ sin c minus d, cos c plus d మైనస్ cos c minus d, తర్వాత tan a plus b, tan a మైనస్ tan a minus b ఇలాంటివి ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో వాటిని మీరు నేర్చుకోవాలి. tan a plus b, cot a plus b, తర్వాత కొన్ని సింప్లిఫికేషన్స్ ఉంటాయి. 1 మైనస్ cos x అంటే ఏంది, అలాంటివి మీకు ఇక్కడ కూడా పనికొస్తాయండి. ఈ సింప్లిఫికేషన్ దగ్గర కూడా పనికొస్తాయి. మీరు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ జాగ్రత్తగా అవి నేర్చుకొని వాటిని మెమరైజ్ చేసుకుంటే వాటిని ఇక్కడ సింప్లీగా మీరు అప్లై చేస్తే సరిపోతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే
సరిపోతుంది. ఆ సబ్స్టిట్యూషన్స్ తోటి మీకు ఈ చాప్టర్ అంతా కూడా మనకి 4th చాప్టర్, 3rd చాప్టర్స్ అంతా కూడా సబ్స్టిట్యూషన్స్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, మిగతా ఫార్ములాస్ ఏవైతే మీరు ఇంతకుముందు నేర్చుకున్నారో ఫస్ట్ సెమిస్టర్లో, ఆ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మీకు ఈజీగా ఈ మెథడ్స్ అర్థమవుతాయి. అలాగే వాటిని మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ కూడా చేయగలుగుతారు. దీని మీద మనకి 4.1 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మోస్ట్లీ మనకి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మించి అడగడు. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు ఫస్ట్ ప్రిన్సిపల్ తోటి. సో అది మీకు ఇప్పుడు నేను పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్లో నేను ఇచ్చాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తాను పీడిఎఫ్, కొద్దిగా మీరు ఓపిక పట్టండి. మొత్తం ముందు టాపిక్స్ డిస్కస్ చేసి తర్వాత మీకు ఏం వస్తాయి ఏంది అనేది మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాను. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సింపుల్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ లైక్ కాన్స్టెంట్ k అండ్ ఎక్స్ పవర్ ఎన్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అండి. ఎక్స్ పవర్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. ఓకే, 1/2 రూట్ ఎక్స్. ఫార్ములాస్ ఉన్నాయి, అవి నేర్చుకోమని చెప్తున్నాడు అంతే ఇక్కడ. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సింపుల్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ యూజింగ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. సో ఇక్కడ మీకు చూడండి, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్ పవర్ ఎన్, తర్వాత రూట్ ఎక్స్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్. మీకు ఇక్కడ ఈ పైన చెప్పుకున్న దాని మీద ప్రాబ్లం వస్తుందని చెప్పా కదా, మనకి ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈ రెండు నేర్చుకోండి. మీరు 5 మార్క్స్లో ఈజీగా 5 మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ మటుకు ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయండి. 20 out of 20 వచ్చే అవకాశం ఉంది. ఓకే, 20 తెచ్చుకోవడం చాలా ఈజీ మ్యాథమెటిక్స్లో. మిగతా సబ్జెక్ట్స్లో థియరీ ఉంటుంది, ఆ థియరీలో మనకి మార్క్స్ రావు, వెయ్యరు. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా రాసినా, ఎంత కరెక్ట్గా రాసినా ఎవాల్యుయేటర్ అనేది సాటిస్ఫై అవ్వడు. దిద్దేటోళ్ళు సాటిస్ఫై అవ్వరు, కాబట్టి వాళ్ళ మార్క్స్ ఏదో ర్యాండమ్గా వేసేసినట్టు వేసేస్తారు. నెక్స్ట్ చూడండి 4.3. ఇక్కడ మీకు 5 మార్క్స్ ఇదని చెప్తున్నా కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వీటి ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్, తర్వాత రూట్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏంది ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లిస్ట్ ది ఫార్ములా ఫర్ డెరివేటివ్ ఆఫ్ స్టాండర్డ్ ఆల్జిబ్రైక్, లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్, ట్రిగనోమెట్రిక్, హైపర్బోలిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. వీటి డెరివేటివ్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమంటున్నాడు. లిస్ట్ అంటున్నాడు. మీకు 1 మార్క్లో అడుగుతాడండి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. మనం ఇక్కడ పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. వాటిని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం 1కి 2 సార్లు రాసుకుంటే సరిపోతుంది, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి 1 మార్క్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక 1 మార్క్ క్వశ్చన్ ఇక్కడ మీకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని నుంచి. అండ్ దీని మీద ఒక ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్, స్క్వేర్ రూట్ ఎక్స్ మీద ఒక 1 మార్క్ క్వశ్చన్. అండ్ తర్వాత చూడండి, యూజ్ ది ఆల్జిబ్రా ఆఫ్ డెరివేటివ్స్ ఆఫ్ ఫంక్షన్స్, డెరివేటివ్ ఆఫ్ సమ్, డిఫరెన్స్, స్కేలార్ మల్టిప్లికేషన్, ప్రొడక్ట్ అండ్ కోషంట్ ఆఫ్ ఫంక్షన్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్. సో వీటి నుంచి మనకి 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడండి. సో డెరివేటివ్ ఆఫ్ సమ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అంటాడు, డెరివేటివ్ ఏంది అంటాడు. డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, సైన్ ఎక్స్ అంటే మనకి మైనస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ అండి డెరివేటివ్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నేనేమి ఇప్పుడు చెప్పేస్తున్నాను చూడండి, జస్ట్ నోటికి చెప్పేస్తున్నాను. అలాగే టాన్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇలా డెరివేటివ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. సీకెండ్ ఎక్స్ అంటే సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఇట్లా ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో కూడా డివైడిఎక్స్ ఆఫ్ సైన్ 5x అంటాడు, ఫైండ్ అవుట్ డెరివేటివ్ అంటాడు. ఓకే, అట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. డిఫరెన్స్ మనకి స్కేలార్ మల్టిప్లికేషన్, యూవి ఫార్ములా అని ఉంటుంది, డివైడిఎక్స్ ఆఫ్ యూవి. డివైడిఎక్స్ ఆఫ్ యూవి అంటే వి ఇంటూ డియూ బై డిఎక్స్ ప్లస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్. ఇట్లా ఫార్ములా ఉంది, అది నేర్చుకోవాలి. అండ్ కోషంట్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఓకే, స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ 5 ఇంటూ 5x ఉంటుందండి స్కేలార్ మల్టిప్లికేషన్. సో దాన్ని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ అంటే యూవి ఫార్ములా అంట. ఓకే, తర్వాత ఫైండ్ ద డెరివేటివ్స్ యూజింగ్ ది మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ చైన్ రూల్. ఇది మనకి 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అండి. చైన్ రూల్ నుంచి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, 4.5 చైన్ రూల్ నుంచి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇవి టాపిక్స్ చాలా సింప్లిఫైడ్గా ఇచ్చాడు. ఇంతకుముందు C21 సిలబస్, C18, C16, C16 ఆ సిలబస్ చాలా లెంతీగా ఉండే, చాప్టర్స్ చాలా పెద్దగా ఉండే. వాటిలోంచి మనని పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పే ఉద్దేశంతో చాలా మటుకు సింప్లిఫై చేసేస్తారు. ఇప్పుడు మీకు ఈ సిలబస్ ఎలా ఉంది ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సిలబస్ ప్రకారం మీకు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయబడే క్వశ్చన్స్ ఏంటి, మనకి 3rd యూనిట్ 4th యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటి, మీరు ఏం నేర్చుకుంటే బాగుంటుంది, అది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఆర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీని మీద మీకు ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 3 మార్క్స్లో వస్తుందండి, సో ఇండిటర్మినేట్ ఫామ్, ఈ ఇంటర్మినేట్ ఫామ్ నుంచి మీకు 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే,
దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే కూడా ఇక్కడ క్లిక్ చేస్తే కూడా వస్తుందండి. సింపుల్గా మీకు ఇక్కడ ఆ, చూడండి, దీని నుంచి మీకు ఆ, ఏదైతే మీరు ట్రై చేస్తారో ఆ ట్రై చేసిన దాన్ని మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఆ, ఈ ఇది ఏదైతే ఉందో దీన్ని మీరు టైప్ చేస్తే అర్థమైపోతుంది. ఓకే, యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. ఈ ప్రాబ్లం మీరు ఎట్లా సాల్వ్ చేయాలి ఏందనేది మాత్రం మీరే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే మనకి ఇప్పుడు మీకు ఈ టాపిక్స్లో లెందీ అయిపోతుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, ఈ ఇంపార్టెంట్, ఇది ప్రాబ్లం ఇంపార్టెంట్. ఇది నేను చెప్పాను కదా, రేషనలైజేషన్ మెథడ్ అనమాట. మల్టిప్లికేషన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్. మనకి ఇచ్చింది ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అని ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలా? ఓకే, దీని సొల్యూషన్ ఉంది, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దీని తర్వాత లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ రూట్ ఎక్స్. ఇది 3 మార్క్స్లో అడుగుతాడు ఈ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి అది కరెక్ట్గా లేకపోయినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మళ్ళీ దాని సొల్యూషన్ ఇక్కడ ఉంది. ఓకే, మీరు ఏదో ఒక టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఇంకోటి ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ బై n క్యూబ్ అని ఉంది. ఇగో ఇది దీని సొల్యూషన్. సో దీన్ని కూడా మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనకి ఇది ఇండిపెండెంట్ ఫామ్లోకి వస్తుంది. సో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సిగ్మా ఎన్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 బై 1 ప్లస్ n క్యూబ్ బై 1n క్యూబ్ బై ఇంటూ 1/n క్యూబ్. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 1/3. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n బై 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాడు అంతే. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ n ఇంటూ n ప్లస్ 1/2 n ఇంటూ n ప్లస్ 1/6 ఇది కొట్టేసుకుంటే 1/3 అవుతుంది. మనకి పైకి పోతే ఆ 1/3 కాస్త 3 అవుతుందండి. ఎందుకంటే డినామినేటర్లో 1/3 ఉన్నది, కాస్త పైకి పోతుంది 3 అవుతుంది. సో ఆన్సర్ మనకి ఫైనల్గా ఎలా వచ్చింది ఏందనేది మీరు చూసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్, అంతే, అంతకుమించి ఏం లేదండి. ఇక్కడ మీకు సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ మీద మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చాయి అవకాశం ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. తర్వాత అదే పైన చెప్పిన దీని మీదనే మనకి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం లేదా ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్. సో దీని మీద మీకు మోస్ట్లీ ఇప్పుడు ఈ పైన చెప్పిన దాన్ని ఎగ్జామినర్ అడగకపోవచ్చు 1 మార్క్లో. దాని ఫార్ములా అడుగుతాడు 1 మార్క్లో. 3 మార్క్స్లో మాత్రం దీని బేస్ మీద క్వశ్చన్ ఉంటుందండి. సో ఆ క్వశ్చన్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. అలాగే మనకి ఇది చూడండి, లిమిట్ టీటా టెన్స్ టు 0 సైన్ టీటా బై టీటా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దాని మీద అడగకపోవచ్చు, బట్ దీని బేసిస్ మీద అడుగుతాడు క్వశ్చన్. సైన్ 5 టీటా బై టీటా లేకపోతే సైన్ 5x బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ 5x బై ఎక్స్ ఇలాంటి దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. సింపుల్గా మనకు ఉంటుంది. లేదా సైన్ 5x బై టాన్ 5x అంటాడు. సైన్ 5x బై టాన్ 5x దీని మీద కూడా ఉంది చూడండి. ఇదే మనకి పైన రాసుకుంటే ఏ బై ఏ వస్తుంది, ఆన్సర్ 1 వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, సైన్ ఏ టీటా బై సైన్ బి టీటా. ఆన్సర్ ఏమొచ్చింది? ఏ బై బి. ఇక్కడ సైన్ బదులు టాన్ కూడా అడగవచ్చు సింపుల్గా. ఎందుకంటే సైన్ టీటా బై టీటా ఈక్వల్ టు 1 అయినప్పుడు టాన్ టీటా బై టీటా కూడా 1 అయినప్పుడు దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే కూడా మనకి ఏమొస్తుంది? అదే వస్తుంది. ఓకే, ఏ బై బి టైప్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో అదే క్వశ్చన్. సైన్ ఏ టీటా బై టాన్ బి టీటా ఫార్ములా ఏంది? ఆన్సర్ ఏమొస్తుంది? ఏ బై బి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n హోల్ పవర్ n ఈక్వల్ టు ఈ. ఇక్కడ మనకి n టెన్స్ టు ఇన్ఫినిటీ బదులు n టెన్స్ టు 0 ఇచ్చి 1 ప్లస్ n హోల్ పవర్ 1/n అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు కూడా మనకి ఆన్సర్ ఏంటి అంటే ఈనే అండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, లిమిట్ n టెన్స్ టు 0 1 ప్లస్ n హోల్ పవర్ 1/n ఈక్వల్ టు ఈ. ఈ రెండింటి మీద మనకి 3 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ 1 ప్లస్ 1/n టైప్లో రావాలి. n బదులు 5a అంటాడు, ఇక్కడ మనకి ఓన్లీ ఏ అంటాడు. ఇక్కడ n బదులు ఏ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? పవర్ 5 రాసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, 5 పవర్ 1/5 ఈ పవర్ 1/5 అవుతుంది ఆన్సర్. సో అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి. నేను అన్నీ ఇప్పుడు మీకు చెప్పాలంటే టైం పడుతుంది. ఓకే, చాలా టైం పడుతుంది. ఓకే, దానికోసం మళ్ళీ సపరేట్ క్లాస్ కూడా తీసుకుంటా అవసరమైతే. ప్రజెంట్ అయితే మీకు ఏం వస్తాయి ఏందనేది చెప్పడానికే ఈ పర్టికులర్ వీడియో అనేది చేస్తున్నాను.
ఇక్కడ ఫార్ములాస్ అన్ని మీరు బట్టి కొట్టాల్సి వస్తుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బదులు మనకి ఈ పవర్ ఎక్స్ బదులు ఏమి ఇవ్వచ్చు, ఈ పవర్ 5x మైనస్ 1/5x ఇవ్వచ్చు, లేదా ఓన్లీ ఎక్స్ ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి మరి, కింద 5 రాసుకొని పైన కూడా 5 రాసి, మనం న్యూమరేటర్లో 5 రాసుకున్నాం కాబట్టి ఈ పవర్ 5x మైనస్ 1/5x ఇంటూ 5 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 5 అవుతుంది ఆన్సర్. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి సింప్లిఫికేషన్కి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది ఇందాక చెప్పుకున్న ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ టైప్ ఫార్ములా ఏమొచ్చింది చూడండి, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఏంది, ఎన్ అంటే 3, ఏ అంటే 5 పవర్ ఎన్ మైనస్ 1 5. ఇగో చూడండి సింపుల్గా 3 ఇంటూ 5 పవర్ 3 మైనస్ 1 75. సో ఇది మీకు 3 మార్క్స్లో అడుగుతాడు. అట్లనే ఇది కూడా 3 మార్క్స్లో అడగవచ్చు. ఇది ఎవరైనా చేస్తారు, చాలా ఈజీగా చేసే ప్రాబ్లం. కొద్దిగా కాంప్లికేటెడ్గా 3 మార్క్స్లో ఇవ్వాలనుకుంటే మీకు ఇక్కడ ఇచ్చే ఈ టైప్ ప్రాబ్లం ఇస్తాడండి. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనము ఫార్ములా అప్లై చేసుకుంటే ఇది ఇండిపెండెంట్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి, దీని ప్లేస్లో మనం ఫార్ములా తెప్పించుకేటట్టు చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ ఫార్ములా తెప్పించడానికి మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాడు. చూడండి, ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఏ మైనస్ 3 చేశాడు. అంటే ఎక్స్ ప్లస్ 3 అనేది ఒకటైంది, తర్వాత ఏ ప్లస్ 3 అనేది ఒకటైంది. సో కింద కూడా ఎక్స్ మైనస్ ఏ టైప్ బై ఎక్స్ మైనస్ ఏ టైప్ వచ్చేసింది. ఇక్కడ ప్లస్ 3, ఇక్కడ ప్లస్ 3 ఉంది. ఈ ప్లస్ 3 ప్లేస్లో రావాలి అంటే ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఏ ప్లస్ 3 ఎక్స్ 3. ఇప్పుడు ఎక్స్ 3 ఈక్వల్ టు టీ అనుకుంటే, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు టీ అనుకుంటే, ఏ ప్లస్ 3 అనేది కే అనుకుంటే, టీ మైనస్ కే, టీ పవర్ సంథింగ్, టీ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై టీ మైనస్ ఎన్. ఓకే, టీ మైనస్ ఏ టైప్ వచ్చింది, టీ మైనస్ కే టైప్ వచ్చింది. అప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే ఫార్ములా అప్లైకేబుల్ అవుతుంది. అప్లికేబుల్ చేసినట్టు మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే వాళ్ళకి ఇది వచ్చింది. మీరు సింప్లిఫై చేస్తే కూడా ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్. ఓకే, మీ బుక్స్లో కూడా ఉంటాయి. ఇది కూడా మనకి చూడండి, ఇది 1 మార్క్లో అడుగుతాడు. తర్వాత ఇది కూడా మనకి 1 మార్క్లో అడుగుతాడు. ఇది 3 మార్క్స్లో అడిగేంత లేదు. 7/11 డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారు చాలామంది స్టూడెంట్స్ అయితే. ఓకే, ఈజీగా చెప్పగలుగుతారు. ఇది చూడండి, ఇది 3 మార్క్స్లో అడిగాడు, చాలా సార్లు అడిగాడండి. ఇక్కడ అక్టోబర్ 2010 అని మాత్రమే చూపిస్తున్నాడు, కానీ చాలా సార్లు నేను ఇన్విజిలేషన్ చేసినప్పుడు చూశాను. ఈ పర్టికులర్ ప్రాబ్లం మనకి 3 మార్క్స్లో అడుగుతాడు. ఓకే, సో ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఇది పైన మెథడు, ఇది చెప్పేదేమో పైన మెథడు. సో దీని కింద మెథడ్ ఇంకో ఈజీ మెథడ్ ఉంది, sin 4x బై sin 6x ప్లస్ sin 2x బై sin 6x. ఇక్కడ న్యూమరేటర్ ని సపరేట్ చేశాడు, డినామినేటర్ కామన్గా ఉంది. దాన్ని న్యూమరేటర్ sin 4x బై sin x 6x అలాగే ప్లస్ sin 2x బై sin 6x లాగా రాసుకున్నాడు. ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. 4 + 2 / 6 అంటే 6/6 వచ్చేసింది. ఆన్సర్ 1 వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇది కూడా మనకి 3 మార్క్స్లో అడుగుతాడండి. ఇది చాలా సార్లు అడిగాడు. 1 - cos 2x ఫార్ములా ఏంది, మనకి 2 sin square x, 2 sin square x బై x స్క్వేర్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 ఇంటూ sin square x బై x స్క్వేర్లా రాసుకోవచ్చు. సో అలా రాసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్లో 2 ఇంటూ లిమిట్ x → 0 sin x బై x హోల్ స్క్వేర్ లాగా రాసుకున్నట్టు 2 ఇంటూ 1 స్క్వేర్. ఓకే, ఆన్సర్ 2 వచ్చేసింది. ఇది కూడా అడుగుతాడండి, ఇది కూడా అడుగుతాడు. 1 - cos p θ బై 1 - cos q θ. 1 - cos x ఫార్ములా ఏంటంటే, మనకి ఫార్ములా రావాలి ముందు 2 sin square x బై 2, 2 sin square x బై 2 అనేది ఫార్ములా అవుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ దాని ప్రకారం రాసుకున్నాడు. ఇక్కడ p θ అండి, ఇది q కాదు, p θ. ఇక్కడ మనకి మిస్టేక్ వచ్చింది. p θ బై 2 బై 2 sin square q θ బై 2. ఇది ఓకే, సింపుల్. ఆన్సర్ ఏం లేదు, p² ఉంటుంది, ఆన్సర్ ఏం ఉండదండి. చూడండి, ఇగో ఇలాంటివి దీని మీద మీకు p ప్లేస్లో సంథింగ్ నెంబర్ ఇచ్చి, క్యూ ప్లేస్లో కూడా సంథింగ్ నెంబర్ ఇచ్చి, అలాంటి ప్రాబ్లం కూడా దే కెన్ ఫ్రేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కొద్దిగా లాజిక్ అప్లై చేయాల్సిన ప్రాబ్లం అండి. x మైనస్ π/2. ఇక్కడ π/2 మైనస్ x ఉంది కాబట్టి మనం π/2 మైనస్ x తెచ్చుకోవాలి. π/2 మైనస్ x తెచ్చుకునేటట్టు చేయాలి అంటే, ఇక్కడ చూడండి, లిమిట్ π/2 మైనస్ x ఇంప్లైస్ టెన్స్ టు 0 sin π/2 మైనస్ x కింద రాసుకున్నాడు. cos x ను sin π/2 మైనస్ x రాసుకున్నాడు. sin 90 మైనస్ x ఈక్వల్ టు cos x కదా, మీకు తెలిసిందే. సో మనకి ఇప్పుడు ఇది sin θ/θ లాగా వచ్చింది. sin θ/θ లిమిట్ x ఇక్కడ లిమిట్ θ టెన్స్ టు 0 sin θ/θ అంటే ఆన్సర్ ఏంటండి, 1. సో అలా సింప్లిఫికేషన్ చేసి దీన్ని చూపించాలి, అంతే. ఈజీగా ఆన్సర్ 1 అనేది తెలిసిపోతుంది మనకి ఇక్కడ. సో cos x ను మనం ఏం చేయాలి, π/2 మైనస్ x, డినామినేటర్ ఇక్కడ π/2 మైనస్ x అనే దానిలాగా రాసుకోవాలి cos x ని. అలా రాసుకుంటే అది సైన్ కింద మారిపోతుంది. sin π/2 మైనస్ x అయింది బై π/2 మైనస్ x sin θ/θ లాగా వచ్చింది. మరి ఇక్కడ దీన్ని కూడా రాసుకుంటే sin π/2 మైనస్ x టెన్స్ టు 0
లాగా వచ్చేసింది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై ఎక్స్ లాగా వచ్చింది. ఆన్సర్ ఏమొచ్చింది 1 వచ్చేసింది. ఇది కూడా అడుగుతాడు. సో మీకు ఇందా చెప్పాను చూడండి, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడని చెప్పాను కదా. e⁻3 అనేది ఆన్సర్ వస్తుంది. e⁻3 రావాలి అంటే ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా సింప్లిఫై చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 3/x, దీని కాస్త లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x/3 లాగా రాసుకున్నాడు. మరి దీన్ని కూడా మార్చాలి కదా. ఓకే, దీన్ని మార్చాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, లిమిట్ x/3 టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x/3 x/3 లాగా రాసుకున్నాడు బై హోల్ పవర్ 3. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఈ ఏదైతే ఇక్కడ 3 కనిపించిందో ఈ 3 అండ్ ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఎక్సే వస్తుందండి. సింప్లిఫైడ్ చేశారు అంతే, సింప్లిఫికేషన్ చేసుకున్నాడు, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు x/3 టెన్స్ టు ఇన్ఫినిటీ ఆల్సో. ఓకే, అలా రాసుకున్నాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు x/3 ఆల్సో టెన్స్ టు ఇన్ఫినిటీ. సో అక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీని x/3 టెన్స్ టు ఇన్ఫినిటీ లాగా రాసుకున్నాడు. ఇలా రాసుకున్నప్పుడు ఈ ఫార్ములా అనేది ఇలా వచ్చేసింది. ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఈ హోల్ క్యూబ్ ఉంటుంది, ఆ హోల్ క్యూబ్ లోపల ఏమైతే ఉందో ఆ హోల్ క్యూబ్ అనేది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x పవర్ x లాగా వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంది, ఇదంతా కూడా ఈ అవుతుంది, e⁻3 అవుతుంది. ఆన్సర్ అది. ఇక ఈ క్వశ్చన్ 3 మార్క్స్లో అడుగుతాడండి, చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇది కూడా అడిగే అవకాశం ఉంది, 5⁻x - 3⁻x/x. ఓకే, ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a⁻x - 1 లాగా రాసుకోవాలండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a⁻x - 1/x అంటే log a. సో log a లాగా రాసుకోవాలి. log a లాగా రాసుకోవాలంటే సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 5⁻x - 1 - 3⁻x + 1. సో ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతే 5⁻x - 3⁻x/x లాగే వస్తుంది. ఇక్కడ దాని ప్రకారం మళ్ళీ దీన్ని 5⁻x - 1 - 3⁻x - 1/x లాగా రాసుకున్నాడు. ఇలా రాసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 5⁻x - 1/x - 3⁻x - 1/x. ఓకే, ఇలా రాసుకున్నాడు. ఇప్పుడు ఇదొక దానిలాగా అవుతుంది. అంటే ఇదొక ఫార్ములా అప్లై చేయొచ్చు, దీనికి a⁻x - 1/x అప్లై చేయొచ్చు. అలాగే 3⁻x - 1/x కూడా మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటది, a⁻x - 1/x. అలా అప్లై చేస్తే మనకి ఇదేమో log 5 అవుతుంది, ఇదేమో log 3 అవుతుంది. log 5 - log 3 ఏందండి, log 5/3 అండి, సింపుల్. ఓకే, ఆన్సర్ అది. దీనికి ఇంకా మన కంటిన్యూషన్ నేను ఏదైతే చూపించలేదు. ఆన్సర్ అయితే log 5/3 అవుతుంది. ఎందుకంటే దీని ఆన్సర్ ఏమో log 5 అవుతుంది మైనస్ log 3 అవుతుంది. log 5 - log 3 అంటే log a - log b అంటే log a/b. సో మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే log 5/3 అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మీ బుక్స్లో కూడా ఉంటాయి, సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, దీని e⁻4x - 1/x. సో ఇక్కడ 4 కింద రాసుకుంటారు, ఇక్కడ న్యూమినేటర్లో కూడా 4 రాసుకుంటే మనకి ఈ మొత్తం కూడా e⁻x - 1/x లాగా అవుతుంది. e⁻x - 1/x అనేది ఆన్సర్ 1 అవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సో 1 × 4 ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. సింపుల్. ఇక్కడ చూసారా, సింప్లిఫికేషన్ ఇలా చేశాడు. ఇక్కడ 4 × లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e⁻4x - 1/4x. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఇందాక వాడు ఇచ్చిన క్వశ్చన్ లాగానే వస్తుంది. ఆ ఇచ్చిన క్వశ్చన్కి మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది, 4 వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా చాలాసార్లు అడిగాడండి. సో ఇది చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x² sin 1/x/sin x. సో దీని సింప్లిఫికేషన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, x² sin 1/x/sin x ని లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x sin 1/x sin 1/x లాగా రాశాడు. ఇంకో xనేమో x/sin x లాగా రాశాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x sin 1/x లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x/sin x. దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x sin 1/x 1 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x. 1 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x అంటే మనకి ఆన్సర్ తెలుసు ఆల్రెడీ. sin x/x అంటే 1, అంటే 1/1 వచ్చింది, అంటే 1 సింప్లిఫైడ్గా 1 వచ్చింది. ఇక్కడ 1/1. ఇదేంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x sin 1/x. x అనేది 0, మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 0 sin 1/x. sin 1/x అంటే సంథింగ్, మనకి sin ఆఫ్ 1/x అంటే sin ఆఫ్ ఇన్ఫినిటీ. మనకి తెలుసు సైన్ రేంజ్ అనేది -1 to 1 మధ్యలో ఉంటుంది. వాల్యూస్ అనేవి సైన్ ఆఫ్ సంథింగ్ మనకి ఏవైనా కూడా -1 నుంచి +1 -1 నుంచి +1 లోపలే ఉంటుంది. కాబట్టి 0 × సంథింగ్ ఏమవుతుంది, సంథింగ్ అంటే మీకు ఇక్కడ మీకు వాల్యూ తెలియట్లేదు, కానీ ఆ సంథింగ్ అనేది మనకి ఇన్ఫినిటీ కాదు, ఇన్ఫినిటీ కాకుండా ఏదో ఒక ఫైనైట్ వాల్యూ మాత్రమే వస్తుంది. సైన్ ఆఫ్ సంథింగ్ అనేది మనకి ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఫైనైట్ వాల్యూ × 0 ఏమవుతుందండి, 0 అవుతుంది. 0 × 1 ఏమవుతుంది, ఫైనల్గా ఆన్సర్
జీరో వస్తుందండి, ఆన్సర్ జీరో వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. సో మీకు 3 మార్క్స్లో కానీ 5 మార్క్స్లో అడుగుతాడు. ఇందాక చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి. సో ఈ ప్రాబ్లమ్స్ ఇందాక రేషనలైజేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ రేషనలైజేషన్ అంటే దీన్ని రేషనలైజ్ చేయాలంటే డినామినేటర్లో 1/√1 + x ప్లస్ √1 - x తోటి కింద పైన మల్టిప్లై చేయాల్సి వస్తుందండి. న్యూమరేటర్ డినామినేటర్ √1 + x ప్లస్ √1 - x బై √1 + x ప్లస్ √1 - x తోటి మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేయడం ద్వారా పైన మనకి సంథింగ్ ఎక్స్ లాగా వస్తుంది. x/2x క్యాన్సల్ అయిపోయి మనకు మొత్తానికైతే అది ఒక ప్రీడిటర్మైన్ వాల్యూ లాగా వస్తుంది. అదర్వైజ్ మీకు చూడండి, జీరో సబ్స్టిట్యూట్ చేస్తే √1 - √1 అంటే 0 బై 2x అంటే 0 లాగా వస్తుంది. 0/0 ఇండిటర్మినేట్ ఫామ్. దీన్ని సాల్వ్ చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి. ఆ రేషనలైజేషన్ మెథడ్ మీకు ఆల్రెడీ క్లాస్లో సార్లు చెప్పింటారు. ఒకవేళ మీకు చెప్పకపోయినా కూడా పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒక్కటి అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఈ ఈ ఈ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవి 3 మార్క్స్లో వస్తాయండి. అండ్ అలాగే మనకి ఇది 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా 3 మార్క్స్లో అడుగుతారు. మీకు 3 మార్క్స్లో 2 వస్తాయని చెప్పా. సో ఆ మోడల్ ఒకటి వస్తుంది, రేషనలైజేషన్ మోడల్ ఒకటి వస్తుంది. ఇలాగే ఈ సింప్లిఫికేషన్స్ దీని నుంచి మాత్రం గ్యారంటీగా ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, సో వీటికి సంబంధించి కూడా మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా ఎన్ అనమాట, సిగ్మా n/n². సిగ్మా ఎన్ అంటే n × n+1/2 బై n². మీరు సింప్లిఫై చేస్తే సరిపోతుంది. n² క్యాన్సిల్ అయిపోతే మొత్తానికి ఒక రిజల్ట్ వస్తుంది మనకి. కింద డినామినేటర్లో 1/x మిగిలిపోతుంది. ఇక్కడ x అని ఇచ్చాడు, ఇక్కడ ఏమో n అన్నాడు. సో ఇక్కడ మీరు n →∞ పెట్టుకోవాలి. బుక్లో ప్రాబ్లం మిస్టేక్ ఇచ్చాడు. ఓకే, అలాగే x →∞ అంటున్నాడు, ఇక్కడ ఏమో n అంటున్నాడు. సో ఇది కూడా n →∞ అండి. 1 + 2 + 3n అంటే సిగ్మా n/n³ అనమాట. ఓకే, మీరు సింప్లిఫై చేస్తే మొత్తానికి అది దీని రిజల్ట్ 0 వస్తుంది. అలాగే దీని కూడా మీకు n →∞ ఇక్కడ కరెక్ట్ ఇచ్చాడు. ఈ పైన రెండు మిస్టేక్స్ 1² + 2² + 3² + n² బై n² × 2n+1. ఇక్కడ కూడా మనకి ఫార్ములా అప్లై చేయాలి. సిగ్మా n² అంటే n × n+1 × 2n+1/6 బై n² × 2n+1. సో మీరు సింప్లిఫికేషన్ చేయాలి. 1/n³ తోటి డివైడ్ చేయాలి న్యూమరేటర్ డినామినేటర్. అప్పుడు మీకు సంథింగ్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు n ప్లేస్లో 1/n అంటే ఇన్ఫినిటీ, 1/∞ అంటే 0 అవుతుంది. సో అలా మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఇంపార్టెంట్ రాసిన మీరు మాత్రం మర్చిపోకుండా చేయండి. లిమిట్ x → 3 x³ - 227 బై x² - 3. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది, సింప్లిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తే x² తో డివైడ్ చేయండి. x² తో డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుందో, లేదా ఈ x³ - 27 అంటే x³ - 27ని మీరు సింప్లిఫికేషన్ చేసుకుంటే x - 3 ఇంటూ మనకి ఫార్ములా ఉంటుంది x³ - a³ ఫార్ములా. x³ - a³ ఫార్ములా ఏంటండి, x - a ఇంటూ x² ప్లస్ a² ప్లస్ 3ax ఆ ఫార్ములా ఉంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. xn - a ఫార్ములా ఉందండి. xn - a ఫార్ములా మీరు మీకు తెలుసుకుంటే సరిపోతుంది. xn - a ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద x² - 9 కూడా మనం x - 3 × x + 3 లాగా రాసుకుంటే మొత్తానికి x - 3/x - 3 క్యాన్సిల్ అయిపోతే మిగతా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది కూడా అంతే అండి, ఇది కూడా అంతే. ఓకే, లేదు అంటే మీరు దీని ప్లేస్లో మీరు కావాలనుకుంటే a/n మనకి xn - a ఫార్ములా n × a/n - 1 దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, n × a/n - 1. అలాగే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అండి. ఓకే, n × a/n - 1 పైన n ఇంటూ అంటే 3 × a అంటే 3 - 1 3 అంటే 3³ వస్తుంది. కిందనేమో 3² వస్తుందండి. మొత్తానికి ఆన్సర్ 3 వస్తుంది సంథింగ్. ఓకే, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది √x అంటే x/1/2, √a అంటే a/1/2. సో ఇక్కడ కూడా xn - a/n బై xn - a/n టైప్లో ఉంది. మీరు m/n ఇంటూ a/m - n అలాంటి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరు తెలుసుకుని ఉంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది మీకు 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా 1 మార్క్స్లో అడుగుతాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇవి కూడా 3 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒక్క ప్రాబ్లం మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది మనకి థర్డ్ యూనిట్ చాప్టర్ అండి, థర్డ్ చాప్టర్. సో థర్డ్ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 4th చాప్టర్ ఉంది. 4th చాప్టర్ కూడా నేను ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేశాను. లేదా మీకు అసలు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అయితే ఏందనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు గెట్ ఆన్ అయిపోతారండి. ఓకే, సో 4th చాప్టర్లో మనకి చూడండి డెరివేషన్స్.
సో ఇది మనకి సైన్ ఎక్స్, డెరివేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. ఇది మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉంటుందని చెప్పాను. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం దీన్ని డెరివేషన్ చేయాలి. సైన్ ఎక్స్ డెరివేషన్ కాస్ ఎక్స్ వస్తుంది. సో మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పింటారు, నేను చెప్పాను సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి ప్లస్ డి, ఇలాంటి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ 2. ఇది సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది చాలా సార్లు. మీకు సైన్ సి మైనస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ ఏ మైనస్ కాస్ బి, ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు సింప్లిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ సైన్ సి ఒకటి, తర్వాత కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ రెండు ఫస్ట్ ప్రిన్సిపల్ తోటి ఎట్లా సాల్వ్ చేస్తారు ఏందనేది మీరు నేర్చుకోవాలి. బుక్లో నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఓన్లీ సైన్ ఎక్స్దే స్కాన్ చేసి పెట్టాను. మీ బుక్లో కాస్ ఎక్స్ కూడా ఉంటుంది, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డెరివేటివ్స్, ఇక్కడ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. డి బై డిఎక్స్ ఆఫ్ సి ఏంది, కాన్స్టెంట్ ఏంది, 0 అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, మీకు ఫార్ములా ఎక్స్ పవర్ 5 అంటాడు, ఆన్సర్ ఏంది 1 మార్కులో అడుగుతాడు. 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 అంటే 5 ఇంటూ ఎక్స్ పవర్ 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్, ఎన్ అనేది 1/2, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అంతే. ఎన్ ప్లేస్లో 1/2, ఇక్కడ ఎన్ ప్లేస్లో 1/2 మైనస్ 1 అంటే 1/రూట్ ఎక్స్ అవుతుంది అండి. 1/2 రూట్ ఎక్స్ అయింది ఆన్సర్. ఓకే, అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ 1/x అయింది, మైనస్ 1/x స్క్వేర్. సో ఇవన్నీ కూడా మీరు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, సీకెండ్ ఎక్స్, కోసికెండ్ ఎక్స్, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో 1 మార్క్లో అడుగుతాడు. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ 1 మార్క్లో అడుగుతాడు. డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ 1/x అయింది, 1/x అయింది చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ 1/x ఇంటూ లాగ్ ఏ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్టీస్ ఆఫ్ డెరివేటివ్స్ అలాగే ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇవే క్వశ్చన్స్ 1 మార్క్లో అడుగుతాడు. డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ వి, 1 మార్క్లో యూ ప్లేస్లో ఒక ఫంక్షన్ ఇస్తాడు, వి ప్లేస్లో 1 ఫంక్షన్ ఇస్తాడు. అంటే డియూ బై డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డివి బై డిఎక్స్ మనం చేయాల్సి ఉంటుంది. సో అలాగే డెరివేటివ్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్ డైరెక్ట్గా ఇవే ఉన్నాయండి. మనకి టాపిక్లో కూడా ఇచ్చాడు, మెన్షన్ చేశాడు, కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. కేయూ అంటే కే ఇంటూ డియూ బై డిఎక్స్ అవుతుంది. తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ C1U ప్లస్ C2V లీనియారిటీ ప్రాపర్టీ అంటారు, దీని మీద కూడా ప్రాబ్లం అడిగే అవకాశం ఉంటుంది. ఈజీగా ఇవి మీరు ఈ డెరివేటివ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. డెరివేషన్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఇది మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం, ఇది ఏదైతే ప్రాబ్లం ఉందో దీని మీద 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడండి. డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే డియూ బై డిఎక్స్ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్, లేదా ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్, ఇక్కడ మనకు చూడండి డెరివేటివ్ ఆఫ్ ది ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ప్లస్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ది సెకండ్ ఫంక్షన్. దీన్నే మనం ఏమంటారు, దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్ట్ రూల్. ప్రొడక్ట్ రూల్ డెరివేటివ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ అంటారు. సో దీన్నే ప్రొడక్ట్ రూల్ అంటారు. మీకు 1 మార్కులు అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ రూల్ అంటాడు, రాయమంటాడు. డి బై డిఎక్స్ ఆఫ్ యూవీడబ్ల్యూ, దీని ప్రకారం కూడా ఫార్ములా, ఇది కూడా ఇప్పుడు 3 ఉన్నాయి, 3 దాంట్లో ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకదాన్ని డెరివేటివ్ చేస్తే మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ డెరివేటివ్ ఆఫ్ ఏ కోషంట్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. సో ఇది మనకి 5 మార్క్స్లో అడుగుతాండి, ఇది 5 మార్క్స్లో వచ్చే క్వశ్చన్. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి అంటే వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్, లేదా మనం యూని ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటే 1/v అంటే ఏంటండి మైనస్ 1/v స్క్వేర్, మైనస్ 1/v స్క్వేర్ ఇంటూ మనకి ఏమవుతుంది డివి బై డిఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, మనం కావాలంటే వి బై డియూ బై డిఎక్స్ బై వి స్క్వేర్ మైనస్ యూ బై వి స్క్వేర్ ఇంటూ డివి బై డిఎక్స్, ఇట్లా రాసుకున్నా సరిపోద్ది. సో ఈ డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్టే మనకి దీని కోషంట్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఏమో యూ, సెకండ్ ఫంక్షన్ ఏమో 1/v అండి, అంతే, దట్స్ ఇట్. ఒకటి యూ అనుకుంటే ఇంకో ఫంక్షన్ 1/v ఉంది, మనం ఈ ప్లేస్లో 1/v సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే, ఇదే ఫార్ములాలో. ఓకే, డెరివేటివ్ ఆఫ్ 1/v ఏంది మైనస్ 1/v స్క్వేర్, మైనస్ 1/v స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఈ డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్ట్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డెరివేటివ్ ఆఫ్ ఏ కోషంట్ మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్ట్ గుర్తుపెట్టుకున్నా చాలు, సింపుల్గా దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది డెరివేటివ్ ఆఫ్ కోషంట్ కోసం. ఓకే, సో దీని మీద మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడండి, మీరు చాలా చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి కరెక్ట్ సరిగా మీకు కనిపించట్లేదు కాబట్టి ఈ రకంగా మన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది చాలాసార్లు అడిగాడండి, నేను ఇన్విజిలేషన్ చేసిన ప్రతిసారి చూశాను. 3 cos x మైనస్ 2 log x మైనస్ 21x స్క్వేర్ మైనస్ 5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ 3 cos x మైనస్ 2 log x మైనస్ 21x స్క్వేర్ మైనస్ 5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. అలాగే డిఫరెన్షియేట్ సీకెంట్ x మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సీకెండ్ x మైనస్ ఈ పవర్ ఎక్స్, సీకెండ్ x మైనస్ ఈ పవర్ ఎక్స్,
సీకండ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్. ఈ ప్రాబ్లం, ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ పవర్ 4 మైనస్ 5x² మైనస్ 3x మైనస్ 2. ఓకే, ఇది ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ రెండు. ఓకే, ఈ క్వశ్చన్ అండ్ 3 cos x మైనస్ 2 log x మైనస్ 21x² మైనస్ 5 ఈ సీకెంట్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్, వీటిని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది 3 మార్క్స్లో అడుగుతాడండి. ఓకే, ఇక్కడ మీకు నేను వాటికి సంబంధించిన ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి వీటి సొల్యూషన్స్ కూడా ఇచ్చాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి సీకెంట్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మనకి పైనది సరిగా కనపడలేదు, బట్ ఇక్కడ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి చూడండి. 3 cos x ప్లస్ 2 log x 21x² ప్లస్ 5 సీకెంట్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఆ తర్వాత పైన దీనికి కూడా ఇంకో క్వశ్చన్ కూడా చెప్పా కదా మీకు ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x³ మైనస్ 3x ప్లస్ 2. ఈ మూడు ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, వాటి సొల్యూషన్స్ కూడా ఇక్కడ మనం ఇస్తున్నాము. ఇది x³ ప్లస్ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3x, ఇది 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది x³ ఆ పైన చెప్పినవి మాత్రం 1 మార్క్లో అడుగుతాడండి. మీకు ఇది మాత్రం 3 మార్క్స్లో అడుగుతాడు, ఎందుకంటే ఇవి చాలా ఈజీ. ఓకే, ఇవి ఈజీగా చేయగలుగుతారు. ఆ పైన 1 తర్వాత 4, 5 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. బట్ ఈ క్వశ్చన్ x³ 3 పవర్ ఎక్స్ 3x ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. సో వీటి సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను, మీరు చూసుకోండి. ఓకే, తర్వాత x ఇంటూ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఇది మీకు 3 మార్క్స్లో అడుగుతాడు. x ఇంటూ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. ఓకే, అండ్ మనకి తర్వాత వీటి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, మీరు అవి ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ చేయండి అండి. మీకు గ్యారంటీగా వాటి నుంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ డిఫరెన్షియేట్ ది ఫాలోయింగ్, ఇప్పుడు కోషంట్ టైప్ ఫార్ములాస్ అనమాట. కోషంట్ టైప్ అంటే 3x మైనస్ ఇక్కడ 7x మైనస్ 5, ఇది సరిగా లేదు, బట్ ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఉన్నాయి కదా. ఇగో ఇది చూడండి, ax ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి 3x ప్లస్ 1 బై 7x ప్లస్ 5 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఏ మైనస్ బి కాస్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. వీటి మీద మీకు 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. క్వశ్చన్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. డివై బై డిఎక్స్ ఆఫ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యూవి ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది అంతే. ఇక్కడ కొన్ని మిస్ అయినాయి. ఇక్కడ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు అంతే అండి. అవి అంతమించి ఏమీ లేదు. చూడండి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. దాని సింప్లిఫికేషన్ కూడా చేయాల్సిన పని లేదు, ఈజీగా వచ్చేస్తుంది. సో యూ బై వి ఫార్ములా నుంచి మీకు ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకా మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంది, x³ ప్లస్ 3 పవర్ ఎక్స్ x³ ప్లస్ 3 పవర్ ఎక్స్, ఇది ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దీని తర్వాత ఇలాంటి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్సే, చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. బట్ మీకు ఫార్ములాస్ రావాలండి. మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా, ఇది కూడా మనకి జస్ట్ 1 మార్క్ క్వశ్చన్. ఇగో ఇలాంటివి ఉన్నాయి చూడండి, ఇవి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయి కాబట్టి 3 మార్క్స్లో అడుగుతాడు. 3/2 రూట్ ఎక్స్ 3/2 రూట్ ఎక్స్ ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ మీరు ఎక్స్ పవర్ మైనస్ 1/2 లాగా రాసుకోవాలి. ఎక్స్ పవర్ మైనస్ 3/2 అవుతుంది. ఓకే, ఎక్స్ పవర్ మైనస్ 3/2 అవుతుంది. డెరివేటివ్ చేసుకుంటే జస్ట్ సింపుల్గా ఎక్స్ పవర్ ఎన్ లాగా రాసుకొని కూడా చేయొచ్చండి. ఎక్స్ పవర్ ఎన్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 5 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1/2. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎక్స్ ప్లేస్లో మనం ఎన్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడేమో మైనస్ 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే వాళ్ళు ఎగ్జామ్లో సక్సెస్ కాలేకపోతున్నారు. అలాగే మీకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఇవి కూడా క్వశ్చన్ ఫార్ములా యూ బై వి డి బై డి ఆఫ్ యూ బై వి మెథడ్. సో ఇది 5 మార్క్స్లో అడుగుతాడు. ఓకే, అండ్ మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ 1/f ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ 1/f ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో అవి కూడా మీకు ఇక్కడ ఫార్ములాస్తో పాటు సహా మీకు ఇక్కడ ఇచ్చాను. ఇవి జస్ట్ మీరు ఫార్ములాస్ అన్న మెమరైజ్ చేయాలి. ఈ పవర్ 6x ఇంటూ లాగ్ ఎక్స్, ఇది మనకి 3 మార్క్స్లో అడుగుతాడండి. సో ఈ ఫార్ములా చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ 6x ఇంటూ లాగ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 6x ఇంటూ లాగ్ ఎక్స్ ఈ పవర్ 6x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. యూవీ మెథడ్ అండి, యూవీ రూల్ అప్లై చేశాడు అంతే. యూవీ రూల్ అప్లై చేస్తే ఫార్ములా సింప్లిఫై చేయాలి. ఓకే, ఇది చాలా ఈజీ, మీరు సింప్లిఫై చేయడం నేర్చుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్
స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ రూట్ ఎక్స్ అంటున్నాడు. ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్, ఇది కూడా మనకి 3 మార్క్స్లో అడుగుతాడు. అండ్ ఇది 3 మార్క్స్లో అడిగాడండి. ఇది 3 మార్క్స్లో అడిగాడు. అలాగే 5 మార్క్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పైన ఇచ్చిన 1 2 3 మీరు ఖచ్చితంగా ఈ 1 2 3 ప్రాబ్లమ్స్లో 3 మాత్రం గ్యారంటీగా మీరు నేర్చుకోవాలి. మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు. సో మోడల్ పేపర్లో ఇచ్చాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సైన్ లాగ్ ఎక్స్, ఇది కూడా ఇంపార్టెంట్. లాగ్ సైన్ లాగ్ ఎక్స్ చాలాసార్లు చూసాను నేను ఇన్విజిలేషన్ చేసేటప్పుడు. లాగ్ సైన్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఇదైతే అడగకపోవచ్చు, బట్ లాగ్ సైన్ లాగ్ ఎక్స్ ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇవన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్తో కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడైతే మనకి ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి ఇంకా ఏమి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిలబస్లో ఇవ్వలేదు. బట్ ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి. లాగ్ ఆఫ్ ఎఫెక్ట్స్ లాగా ఉన్నాయి. లాగ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అంటే ఏంది? లాగ్ ఆఫ్ ఎఫెక్ట్స్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అంటే 1/fx ఇంటూ f'(x) అండి. 1/fx ఇంటూ f'(x). f'(x) అంటే మనము దీన్ని సపరేట్గా డెరివేట్ చేయాలి. 1/fx అంటే ఏంది? 1/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ చూడండి, దీని సొల్యూషన్, థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ ఇక్కడ ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ 1/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 d/dx ఆఫ్ ఇక్కడ f(x) అంటే ఏంటంటే ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ ఇచ్చాడు చూడండి. d/dx ఆఫ్ లాగ్ fx అంటే 1/fx ఇంటూ f'(x). ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మీకు ముందు మెథడ్ ఐడెంటిఫై చేయడం తెలవాలండి, తెలిస్తే సరిపోతుంది. నేను కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ అయ్యింది కూడా మ్యాథమెటిక్స్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు ఇంటర్మీడియట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మ్యాథమెటిక్స్ నాకు సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ అంటే 150కి 150 వచ్చాయి. 1A 1B అని ఉండే 150కి 150 వచ్చాయి ఫస్ట్ ఇయర్లో, అలాగే సెకండ్ ఇయర్లో అలాగే. సో టోటల్ మార్క్స్ వచ్చాయి నాకు 300కి 300 వచ్చాయండి. మనకి ఇంటర్మీడియట్లో 300 మార్క్స్ ఉంటాయి. 300కి 300 వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే నేను అలా ప్రాక్టీస్ చేశాను. నాకు బేసిక్స్ చాలా బాగున్నాయి. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడండి. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దీని సింప్లిఫికేషన్ లాగ్ ఏ బై బి ఫార్ములా తెలవాలి మీకు. లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా రాశాడు. d/dx ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ d/dx ఆఫ్ లాగ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇది లాగ్ ఆఫ్ ఎఫెక్స్ లాగా ఉంది. d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫెక్స్ అంటే ఏంది? f'(x) బై fx. f'(x) అంటే d/dx ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై fx అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని కూడా అంతేలాగా రాశాడు. సో 2x బై 1 మైనస్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు 20 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. మీకు ఈ సందేహాలు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్లో మీరు రాయండి. సో దట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫ్యూచర్లో కూడా మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మిడ్ ఎగ్జామ్స్.